క్రిస్మస్ రావాల్సింది అంటే ఫ్యామిలీతో చూసేవాడిని. నేను ఇప్పుడు ఒక్కటే చూసిన, కానీ బాగుంది. నా తలరాతలానే ఉంది అసలు. అంటే కష్టపడకుండా ఈజీగా వచ్చే దారిని యువత ఎందుకు ఎంచుకుంటున్నారో దాని గురించి చాలా బాగా చూపించారు అన్నమాట. అవును, మనీ గురించి అదే చెప్తున్నా కదా. మేము చదువుకున్న వాళ్ళకి మంచి జాబ్లు వస్తలేదనే ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు దొంగతనానికి వాటికి వీటికి పాల్పడుతున్నారు కదా. సో దాని గురించి కొంచెం మంచిగా, దానివల్ల అనార్థాలు కూడా జరుగుతాయని కొంచెం బాగా చూపించారు. చాలా బాగుంది. అవసరాల శ్రీనివాస్ గారు అవసరానికి మించి యాక్టింగ్ చేశారని చెప్తున్నా కదా. అంటే ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. అంటే హీరోయిన్ పేపర్ బాయ్ తర్వాత ఒక లవర్ బాయ్ లాగా చాలా బాగా చేసింది మూవీ. అవును, ముగ్గురు ఉన్నారు. అంటే ముగ్గురు పెడితే ప్రతి సినిమా జాతిరత్నాలు మ్యాడ్ అయితే అయిపోదు, కానీ మూవీకి తగ్గట్టు మూవీ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. కానీ అభినవ్ గారే తీసుకొచ్చారంటే మూవీ మొత్తం కూడా అభినవ్ గారే మొత్తం మూవీని గుంజుకొచ్చారు. అంటే వన్ మ్యాన్ షో లాగా చెప్పుకోవచ్చు. అంటే కామెడీ టైమింగ్ ఆయనదే బాగుంది, ఆయనకే ఎక్కువ స్కోప్ ఇచ్చారు మూవీలో. సో అది బాగా నచ్చింది. 5కి 4.5 ఇవ్వచ్చు. బీజిఎం అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి. సినిమా మొత్తానికి కూడా ఒక 60% బీజిఎంఏ ఆకట్టేసుకుంది నిజంగా సినిమా మొత్తం కూడా. అంటే హీరో కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. కట్అవుట్ మంచి అందంగా ఉన్నాడు కుర్రోడు. సో సినిమా అంతా కూడా ఏం చెప్పాలన్నా కూడా సస్పెన్స్ అనేది రివీల్ చేసేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నా. సో సినిమా చూసినంత వరకు కూడా ఏదైనా మనకి బ్యాంక్ నుంచి కానీ లేకపోతే వేరే కాల్స్ వచ్చినప్పుడు ఆ గేమ్ ఎలా ఉంటుంది అనేది థియేటర్లో చూపించాడు. సో ఏంటి ఆ ట్విస్ట్లు ఏంటి అనేది ఇప్పుడు డిఫరెంట్గా ఉందండి స్టోరీ. అంటే రెగ్యులర్ స్టోరీ కాకుండా, కమర్షియల్ కాకుండా ఏదో కొత్తగా చూపించాడు. అండ్ డిఓపి కానీ, ఆ బీజిఎం కానీ, కెమెరా వర్క్ కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దీనికోసం జనాల్లోకి వెళ్ళాలి ఈ సినిమా. నిజంగా చెప్పాలంటే అన్ని సినిమాలు కాకుండా ఈ సినిమా జనాల్లోకి వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. సో కొత్త టెక్నీషియన్ పాత టెక్నీషియన్ తెలియదు కానీ చాలా ఎక్స్పెక్ట్గా ఉంది సినిమా చూడాలి. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా గేమ్ ఆన్ అవుతుందా, గేమ్ ఆఫ్ అవుతుంది? అదేనండి, ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే కిస్మత్ లాగా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఏ టైంలో ఏది వర్త్ అవుతుందో తెలియదు అనమాట. సో ఇలాంటి సినిమాలు పబ్లిసిటీ దాకా వెళ్ళదు ఏంటో మరి నాకు అర్థం కాదు. బాగున్న సినిమాలు సో వెళితే కనుక నాకు తెలిసి చిన్న సినిమాల్లో ఇది నెంబర్ 1లో ఉంటుంది. ఎడ్యుకేషన్ కూడా ఉండాలి, బట్ మెయిన్ శ్రీనివాస్ గారి ఇటు సైడ్ ఉన్నానా కొత్తగా కనిపించారు, డిఫరెంట్గా కనిపించారు. అదే సినిమా మొత్తం ఎక్కడ బోర్ లాజికల్గా తీసి స్క్రీన్ ప్లే బాగుంది. స్క్రీన్ ప్లే వల్ల బోర్ కొట్టలేదు, అంత డిఫరెంట్గా బాగుంది. అందరికి కనెక్ట్ అవుతుంది. బాగుందండి. స్టోరీ పరంగా కూడా అంత డైరెక్టర్ బాగా చూసారు. లాగ్ ఏం లేకుండా మామూలుగా కామెడీ కూడా బాగుంది. హీరో కానీ హీరోయిన్ కానీ యాక్టింగ్ సూపర్. అంటే దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ కనిపించారా? అవసరం శ్రీనివాసరావు గారు బాగుందండి, సూపర్. అది మనీ కొట్టేయడం కానీ అట్లా అనుకోలేదు. ఇట్లాంటి మధ్యలో గంగా వచ్చింది కదా, ఆమె కూడా అసలు ఆమె క్యారెక్టర్ వేరు. ఆవిడ మనీ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది? మనీ కాన్సెప్ట్ బాగుంది. మీకు ఏం నచ్చింది? అంటే ఇది సంపాది పెట్టుకోలేదు కానీ కిస్మత్ అంటే ఈ మూవీలో అంటే కిస్మత్ మూవీలో మీకు ఏం నచ్చింది? అంటే మనీ కొట్టేయడం అట్లా. మనీ కొట్టేయడం నచ్చిందా? అంటే మనీ అది కొట్టేయడం కాదు, నాది మనీ కొట్టే అట్లా వాళ్ళకి దొరకడం అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా. అదే స్టార్ ఉన్నారు కదా, తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు మరి ఇప్పుడు ఈ వీక్లో మూవీస్లో ఇదే హిట్ అనుకుంటా? అన్ఎంప్లాయిడ్ ఇంజనీర్స్ పైన ఉంది. వాళ్ళ కిస్మత్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, వాళ్ళ లైఫ్ అనేది ఎలా చేంజ్ అయిందని మూవీలో మొత్తం చూపించారు. ట్విస్ట్ టర్న్స్ అనేటివి మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా బాగుంది మూవీ అనేది. కామెడీ టైమింగ్ అన్నీ పర్ఫెక్ట్ ఉంది. మూవీ చూడాల్సిన మూవీ ఇది, అందరు చూడాలి. బట్ ఫ్యామిలీతో చూస్తే ఇంకా బాగుంటుందని నా ఎక్స్పెక్టేషన్. ఈ డైరెక్టర్ గారికి కిస్మత్ మారబోతుందా ఈ సినిమాతో? మారుతుంది, కంపల్సరీ మారుతుంది. మూవీలో చాలా టర్న్స్ ఉన్నాయి, కొత్తగా ఉంది, యూనిక్ ఉంది మూవీ. ఎలా అయినా మారుతుంది. లేదు దానికి దీనికి అనేది అసలు లింక్ లేదు, రెండు డిఫరెంట్. దీంట్లో డైరెక్షన్ అనేది
సినిమాటోగ్రఫీ అనేది మొత్తం డిఫరెంట్ ఉంది. స్టోరీ లైన్ కూడా డిఫరెంట్ చూడాలి. జాతిరత్నాలు మించి ఉందా అంటున్నారు, నిజమేనా? దానికి దీనికి అసలు సంబంధం లేదు, టోటల్ డిఫరెంట్. ఇది యూనిక్ కాన్సెప్ట్. వాళ్ళ కిస్మత్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, మొత్తం మనీ పైన ఉంటుంది, జాతిరత్నాల లాగా లేదు.